నోటి నుంచి దుర్వాసన వస్తుందా? అయితే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. నోటి దుర్వాసన ఉందంటే చాలు, ఎవరైనా నలుగురిలోకి వెళ్ళినప్పుడు సరిగ్గా మాట్లాడలేరు, నవ్వలేరు, కలిసి ఉండలేరు. ఎంతసేపు దూరం వెళ్దామా అని ట్రై చేస్తారు. ఈ క్రమంలో నోటి దుర్వాసన ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తుందో అందరికీ తెలిసిందే. అయితే నోటి దుర్వాసన ఉందని చింతించాల్సిన పని లేదు. పలు ఎఫెక్టివ్ టిప్స్ ను పాటిస్తే చాలు, దాంతో నోటి దుర్వాసన పోతుంది. మరైతే ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో నోరు వాసన రాదు, పైగా తాజా శ్వాసను అందిస్తుంది. గ్రీన్ టీలో పాలిఫినాల్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. దీంతో ఇవి నోటి దుర్వాసనను తొలగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. నోటి లాలాజలంలో ఉన్న చెడు బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ఈ పాలిఫినాల్స్ ఉపయోగపడతాయి. కనుక నోరు వాసనగా ఉంటే ఒక కప్ గ్రీన్ టీ తాగడం ఉత్తమం. పచ్చి క్యాప్సికం తినడం వల్ల నోటి దుర్వాసనను వెంటనే తొలగించుకోవచ్చు. వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది నోట్లో ఉండే చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. నోరు దుర్వాసనగా ఉంటే ఒక యాపిల్ పండు తిన్నా చాలు. యాపిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ నోట్లో యాసిడ్స్ ను క్రమబద్ధం చేస్తాయి, శ్వాసను తాజాగా మారుస్తాయి. ముఖ్యంగా వెల్లుల్లి ఎక్కువ తినే వారిలో ఇటువంటి సమస్య వస్తుంది. అయితే అలాంటి వారు వెల్లుల్లి తినగానే యాపిల్ ను తింటే చాలు, దాంతో నోటి దుర్వాసన కంట్రోల్ అవుతుంది. లవంగాలను మనం నిత్యం వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అయితే ఇవి నోటి దుర్వాసనను పోగొట్టేందుకు కూడా ఉపయోగపడతాయి. నోరు దుర్వాసనగా ఉంటే ఒక లవంగంను నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు, దాంతో ఆ సమస్య నుంచి వెంటనే బయటపడవచ్చు. దీనివల్ల నోరు తాజాగా మారుతుంది, చక్కని శ్వాస వస్తుంది. బ్రొకోలీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియాను తొలగించడంలో ఇది చక్కగా పనిచేస్తుంది. నోటి నుంచి దుర్వాసన రాకుండా చూస్తుంది, శ్వాస తాజాగా ఉండేలా చేస్తుంది. సోంపు, దీని గురించి చాలా మందికి తెలుసు. నోరు రీఫ్రెష్ అవుతుందని సోంపును చాలా మంది వాడతారు. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి నోటిలో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో మనకు చక్కని తాజా శ్వాస అందడమే కాదు, నోటి దుర్వాసన కూడా పోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.